నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాజాగా జరిగినటువంటి ఘటనలు మనకు తెలుసు. వరుసగా 6 అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అందులో కూడా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొన్ని అస్త్రంగా చేసుకొని కొంతమంది నకిలీ ఏసీబీ అధికారులు పుట్టుకొచ్చారు. వారు కొంతమంది అధికారుల డేటా తీసుకొని వారి నెంబర్లకు ఫోన్లు చేయటం. ఫలానా డిపార్ట్మెంట్లో మీరు చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి, మా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి అని చెప్పి వారిని బెదిరించడం, వారి వద్ద నుంచి లక్షల్లో గుంజేయటం అనేది జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి జరిగినటువంటి ఒక పరిణామం చెప్తాను మీకు. తాజాగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ముఖ్యమైనటువంటి అధికారికి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఇలా మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాం, మా సార్ మాట్లాడతారని రెండో వ్యక్తికి ఆ వ్యక్తి ఫోన్ ఇస్తాడు. బాబు, నువ్వు పలానా సుబ్బారావు కదా? అవును సార్. నీ మీద ఇలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇంకా అవతల వ్యక్తి నుంచి సమాధానం ఉండదు. మరేంటి, ఈ కేసు నమోదు చేయమంటావా, లేకపోతే నీ ఇంటికి వచ్చి రైడ్స్ చేయమంటావా? రైడ్స్ చేసి నువ్వు అడ్డంగా బుక్ అయితే 3 ఏళ్ల పాటు జైలు శిక్ష తప్పదు, బెయిల్ కూడా రాదు. మరేంటి నీ ఇష్టం, ఆలోచించుకుంటావా? సార్ ప్లీజ్ సార్ అంటాడు అవతల వ్యక్తి. అనేసరికి ఇక మన బుట్టలో పడ్డాడు వీడు అనుకుని దానికి సంబంధించి అప్పుడు కథ అంతా మారుతుంది. ఎవరైతే ఫస్ట్ మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను మొత్తం లీడ్ చేస్తాడు వ్యవహారాన్ని. లీడ్ చేసిన తర్వాత మరి సార్ వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వాలి, మరి మీరు ఎప్పుడు ఏంటి అని. ఎక్కడా కూడా వీళ్ళు నేరుగా డబ్బులు తీసుకోరు, అంతా ఫోన్పే, గూగుల్ పే. ఇలాంటి సందర్భంలో ఒక రెవెన్యూ అధికారి అడ్డంగా బుక్ అయిపోయాడు. వారికి తాజాగా ఒక 50,000 రూపాయలు ఫోన్పే చేశాడు. చేసిన తర్వాత అసలు విషయం తెలిసి నేను మోసపోయాను అనే విషయాన్ని గ్రహించినటువంటి ఆ అధికారి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అంటే వారు ఫేక్ ఏసీబీ అధికారులు కూడా ఏ రకమైనటువంటి సమాచారం తీసుకుంటారంటే చాలా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి వారే అనుకోవాలి. ఎందుకనంటే ఒక సుబ్బారావు అనే వ్యక్తి, ఆ వ్యక్తిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ స్థాయిలో పనిచేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఆయా ప్రాంతాల్లో పనిచేసే అధికారుల వివరాలు తెలుసుకోవడం, అలాగే ఆ కార్యాలయంలో కొంతమందిని వీరు మచ్చిక చేసుకొని నీకు ఇంత ఇస్తాంరా బాబు అని చెప్తే వాడు మొత్తం చెప్తాడుగా. ఇటువంటి వ్యవహారం కూడా నడిపారు. మొత్తానికి ఆ గ్యాంగ్ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్పే నెంబర్ వచ్చేసి 7209728576. ఈ నెంబర్కి ఫోన్పే చేయాలని చెప్తారు. అలాగే 9652603356. ఇలా ఒక 5-6 నెంబర్లతో వాళ్ళు మాట్లాడతారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం 50,000 రూపాయలు ఫోన్పే చేసినటువంటి తాలూకు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా మారింది. దీనికి సంబంధించి పోలీస్ అధికారులు కూడా ఒక ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎవరు కూడా నమ్మొద్దు, ఏ ఏసీబీ అధికారి అలా ఫోన్లు చేయరు, ఒకవేళ అలా చేస్తే దానికి సంబంధించినటువంటి సమాచారం మాకు ఇవ్వండి అని. అవినీతి అధికారులను టార్గెట్గా చేసుకొని మరొక అవినీతి బ్యాచ్ ప్రకాశం జిల్లాలో బాగా విస్తరించింది. ఇలాంటి ఘటనలు గతంలో తెలంగాణలోనూ జరిగాయి, ఆంధ్రాలోనూ కూడా ఎక్కువగానే జరిగాయి. మళ్ళీ తాజాగా వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయిగా. సందట్లో సడేమియా అన్నట్లు వీరు కూడా రెచ్చిపోతున్నారు.